సిఏ శరత్ జ్యోత్స్న, ఇన్ని లోన్స్ ఉన్నాయి కదా, ఏ లోన్ అయితే బెటర్? లైక్ కార్ లోన్, హోమ్ లోన్, పర్సనల్ లోన్? Welcome to our series Q&A with CA Sharat Jyotsna. Another day with another question. So in my opinion, ఏదైనా లోన్స్ తీసుకున్నప్పుడు అసెట్ క్రియేట్ చేయకపోతే మాత్రం అవాయిడ్ ఇట్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ హోమ్ లోన్ తీసుకుంటాం, ఓవర్ ది ఇయర్ ఆ లోన్ క్లియర్ చేసేస్తాం, ఆ ఇల్లు మనది అవుతుంది. అండ్ కార్ లోన్ తీసుకుంటాం, ఈవెన్ దో ఇట్స్ డెప్రిసియేటింగ్ అసెట్, ఓవర్ ది ఇయర్ ఆ బెనిఫిట్స్ అనేవి మనకు వస్తాయి. బట్ పర్సనల్ లోన్ ఉంటాయి, వాటి వల్ల మనకేం బెనిఫిట్స్ రాకపోగా ఉన్న ఆస్తులు కరిగించి ఆ ఇంట్రెస్ట్ పే చేయాల్సి వస్తుంది. లుక్ ఎట్ ద ఇంట్రెస్ట్ రేట్స్ ఇన్ ద టేబుల్. మోర్ ఓవర్ ఈ పర్సనల్ లోన్స్ వల్ల మీకు ఏం ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా రావు. మరి ఏం చేయాలి? ఈ పర్సనల్ లోన్స్ కి కూడా ఆల్టర్నేట్స్ ఉన్నాయి, తెలుసా? చెప్పాలా? చెప్పేస్తారు అన్ని ఒకే వీడియోలో. అండ్ వన్ మోర్ థింగ్, మీరు ఏ లోన్ తీసుకున్నా సరే ఆ ఈఎంఐ మీ మంత్లీ ఇన్కమ్ లో 40% కన్నా ఎక్కువ ఎక్సీడ్ అవ్వకుండా చూసుకోండి. ఈఎంఐ అంటే నాట్ జస్ట్ వన్, మీరు తీసుకున్న లోన్స్ అన్ని ఈఎంఐ కలిపి. అండ్ వెన్ ఐ సే ఇన్కమ్, ఇన్ హ్యాండ్ శాలరీయా, సిటీసీ అని అడగండి, మీ చేతికి ఏదైతే వస్తుందో అది. సో లెట్స్ అజ్యూమ్ మీ మంత్లీ శాలరీ 1 lakh అనుకుందాం ఇన్ హ్యాండ్, అండ్ మీ మొత్తం ఈఎంఐస్ కలిపి 40,000 ఎక్సీడ్ అవ్వకూడదు. సో దిస్ ఇస్ ద రూల్, ఫన్ ఫైనాన్షియల్ థంబ్ రూల్ విచ్ యూ కెన్ ఫాలో, విచ్ యూ షుడ్ ఫాలో యాక్చువల్లీ ఫర్ అ బెటర్ టుమారో. ఈ సిరీస్ రూల్స్ ఏంటో తెలుసు కదా, ఏం చేయక్కర్లేదు, మీ క్వశ్చన్స్ అని నేను ఆన్సర్ ఇస్తాను, బట్ మీరు లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ ఫాలో చేయండి చాలు. సీ మీ ఇన్ ద నెక్స్ట్ వీడియో విత్ అనదర్ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. బాయ్.